ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడలో అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ నెల 19న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు, ప్రత్యేకతలపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలకు గౌరవంగా ఏపీ ప్రభుత్వం 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసింది. స్వరాజ్య మైదానంలో విగ్రహపీఠంతో కలిపి దాదాపు 206 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం దేశంలో నిర్మించిన విగ్రహాలన్నింటిలోకి ఎత్తైన విగ్రహంగా నిలవనుంది. బొడ్డున మరికొద్ది రోజుల్లోనే సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కృతం కాబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంబేద్కర్ చేతిలో రాజ్యాంగ కర దీపికను పెట్టి టీవీగా నిలబడి దేశానికి దిక్సూచిని చూపిస్తున్న మాదిరిగా కూడా అంబేద్కర్ విగ్రహం కనిపిస్తోంది. విగ్రహ పీఠం 81 అడుగులతో కలిపి మొత్తం 206 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ విగ్రహం ప్రస్తుతం దేశంలో నిర్మించినటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాల్లోకెల్లా అత్యంత పెద్ద విగ్రహంగా కూడా చెప్తున్నారు. అయితే బందర్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరవాసులు గర్వించేలా, ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించేలా మరిన్ని హంగులతో ఈ స్మృతివనం సిద్ధమవుతుంది. అయితే ఈ ఒక్క అంబేద్కర్ విగ్రహం మాత్రమే కాదు, అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ప్రదర్శించేందుకు ఒక ఏసీ థియేటర్ను, అలాగే ఒక మ్యూజియం, అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి కీలక ఘట్టాలను ప్రదర్శించేటువంటి మ్యూజియము, ఒక గ్రంథాలయంతో పాటుగా మ్యూజికల్ లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం వెనుక భాగంలో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. హనుమాన్ జంక్షన్ చెందినటువంటి కాస్టింగ్ శిల్పి ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి కాస్టింగ్ చేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దేశానికే తలమానికంగా ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించేలా ఈ విగ్రహం తయారవుతుంది. దేశానికే తలమానికంగా తయారవుతున్నటువంటి ఈ విగ్రహానికి సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పార్కింగ్ గార్డెన్ ఏరియా బందర్ రోడ్లో మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు మీదుగానే ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ 4 మూలలా కనిపించేలా సెల్ఫీ పాయింట్లు, అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత 3 ఫ్లోర్లు, అట్లాగే వెనుక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా స్ట్రక్చరల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అంబేద్కర్ని చూసేందుకు ఎంతమంది పర్యాటకులు వచ్చినా కూడా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో పార్కింగ్ కావచ్చు, ఎంట్రన్స్ కావచ్చు, వారు బస్ చేయడానికి లోపల ఫుడ్ కోర్ట్ వంటి సదుపాయాలు కావచ్చు, స్నాక్స్ పిల్లల కోసం చూసేటువంటి ఆహ్లాదభరితమైన వాతావరణం కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారు. దేశానికే తలమానికంగా కాబోతున్నటువంటి ఈ విగ్రహాన్ని మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించేందుకు సర్వం సన్నద్ధమైందని చెప్పుకోవాలి. ఇక ఈ విగ్రహం ప్రత్యేకతలు చూస్తే, విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్ళు ఉంటాయి. ఒక్కో హాల్ 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో కాన్ఫరెన్స్ హాల్తో పాటు అంబేద్కర్ చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా విగ్రహంతో పాటు స్మృతివనంలో ఏర్పాటు చేసిన గార్డెనింగ్, అంబేద్కర్ చరిత్రను తెలిపే మ్యూజియం, గ్రంథాలయం, మ్యూజికల్ ఫౌంటైన్, కన్వెన్షన్ సెంటర్ వంటి సకల హంగులతో అంబేద్కర్ స్మృతివనం సిద్ధమైంది. జనవరి 19న ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అడుగడుగున అంబేద్కర్ బాల్యానికి సంబంధించిన విశేషాలు, అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం జరిగినటువంటి చారిత్రాత్మక ఘటనలు దృశ్య రూపంలో ఉంచేందుకు ప్రయత్నించారు. ఫస్ట్ ఫ్లోర్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో వాటిని అన్నింటినీ కూడా ప్రదర్శిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఒక శిల్పాల మాదిరిగా అంబేద్కర్ చిన్నతనంలో జరిగినటువంటి అంశాలు, అంబేద్కర్ వివక్ష ఎదుర్కొన్నటువంటి తీరును కూడా ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. లెర్న్ అండ్ లీడ్ అనేటువంటి కాన్సెప్ట్తో అంబేద్కర్ చిన్నతనంలో వివక్షకు గురై దూరంగా చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చదువుకుంటున్నటువంటి సంగతులు కానీ, బాల్యంలో కూడా అంబేద్కర్ ఏ విధంగా చదువుకున్నారు, విద్యకు సంబంధించి అంబేద్కర్కు అప్పటి పాఠశాలలో కావచ్చు, అప్పటి ఉపాధ్యాయుల నుంచి వివక్ష ఎదురైనటువంటి విధానాన్ని కూడా ప్రతిబింబించేలా చూపించారు. ఇలాంటి అనేక దృశ్య మాలికలన్నీ కూడా అంబేద్కర్ స్మృతివనంలో ఉన్నాయి. అంబేద్కర్ ప్రపంచ సదస్సులకు హాజరైన ఏ విధంగా వెళ్ళేవారు, అప్పుడు ఇతర దేశాల నుంచి ఏ విధంగా హాజరయ్యేవారు, వారందరూ కూడా ఏ విధంగా చదువుకునేవారు అనేటువంటి అంశాలు కూడా కనిపిస్తుంది. అందరూ కూడా టేబుల్స్ మీద ఉంటే అంబేద్కర్ మాత్రం సింగిల్గా దూరంగా కూర్చున్నటువంటి దృశ్యం ఇది. అలాంటి అనేక
అనేక దృశ్యమాలికలు కూడా కనిపిస్తున్నాయి. అంబేద్కర్ గాంధీతో గడిపినటువంటి ఆ సంఘటనలు కావచ్చు, సైమాన్ గోబ్యాక్ అనేటువంటి నినాదాలు ఇచ్చినప్పుడు అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా అంబేద్కర్ స్మృతివనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. స్మృతివనం ప్రాంగణం మొత్తం కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర విశేషాలు కావచ్చు, అంబేద్కర్ బతుకున్నప్పుడు కావచ్చు, అంబేద్కర్ వివక్ష ఎదుర్కొన్నప్పుడు జరిగిన ఘటనలు కావచ్చు, రాజ్యాంగాన్ని రచించేటప్పుడు భారతదేశానికి ఒక దిక్సూచిని ఇచ్చే క్రమంలో అంబేద్కర్ ఎదుర్కొన్నటువంటి సవాళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అంబేద్కర్ స్మృతివనంలో అడుగడుగునా కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. వీటిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున అటు ప్రజలు కావచ్చు, అంబేద్కర్కి సంబంధించినటువంటి జీవిత అంశాలను తెలుసుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, ఒక పాఠాలుగా ఉపయోగపడేలా మాత్రం ఇక్కడ చిత్ర ప్రదర్శన అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. విజయవాడలో దాదాపు 400 కోట్ల ఖర్చుతో జరుగుతున్న అంబేద్కర్ స్మృతివనం పనులు ఇప్పటికే 98% పైగా పూర్తయ్యాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి భారీ సభానంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని శ్రీలక్ష్మి తెలిపారు. 9 నెలల్లోనే ప్రభుత్వం చిత్తశుద్ధితో భారీ ప్రాజెక్టును పూర్తి చేసింది అంటున్న శ్రీలక్ష్మితో మా రిపోర్టర్ అమర్ ఫేస్ టు ఫేస్. స్మృతివనం పనులు కావచ్చు, అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనులు కావచ్చు, మొదటి నుంచి కూడా ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా పర్యవేక్షించినటువంటి స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, మొత్తం ఎలాంటి మెటీరియల్తో బిల్డ్ చేశారు? అటు విగ్రహం కానీ, తర్వాత ఉన్న పెడస్టైల్ కానీ, ఇదంతా కూడా ఏ వస్తువులు వాడారు? సో ఈ విగ్రహము కన్స్ట్రక్షన్ కోసము మేము 400 మెట్రిక్ టన్స్ స్టీలు, 120 మెట్రిక్ టన్స్ బ్రాంజు, అట్లాగే 2200 టన్స్ ఆఫ్ శాండ్ స్టోన్ వాడామండి. సో యాజ్ యూ కెన్ సీ 210 అడుగులు హైట్. దిస్ ఇస్ ద టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ 18 ఎకరాల ల్యాండ్ మాకు ఇచ్చినప్పుడు అసలు దీన్ని ఒక బ్యూటిఫుల్ స్మృతివనంగా ఎట్లా కన్వర్ట్ చేయాలని ఇనిషియల్లీ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద టీమ్. మేడం, ఫస్ట్లో ఓన్లీ విగ్రహం అనుకున్నారు, తర్వాత కొన్ని మార్పులు జరిగాయి, కన్వెన్షన్ సెంటరు, ఇలా మొత్తం చాలా డెవలప్ అయింది. టోటల్గా ఏమేమి ఉన్నాయి ఇందులో? సో ఇక్కడ విగ్రహం అయితే మీకు తెలుసండి, దాని కింద 75 సీటరు మినీ మూవీ థియేటర్ పెట్టామండి. సో అది కాకుండా వీ హ్యావ్ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. 3 పెద్ద హాల్స్లో మొత్తం లైఫ్ ఆఫ్ అంబేద్కర్ని క్యాప్చర్ చేశామని. బయట మీరు చూసే ఉంటారు, వెనకాల ఒక బ్యూటిఫుల్ ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో డిఫరెంట్ క్యాంటీన్స్ వస్తాయి. అక్కడ పీపుల్ వాకర్స్ మార్నింగ్ వాక్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవచ్చు. అది కాకుండా ఫ్రంట్లో కూడా మీరు వాక్వేస్ చూస్తున్నారు, ఫౌంటైన్స్ చూస్తున్నారు. సో ఇట్ విల్ బీ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెన్ పీపుల్ కమ్ హియర్ దే విల్ హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్, and they will also think a little about what Dr. Baba Saheb has done for society. ప్రారంభోత్సవం రోజు కానీ, ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేటువంటి పర్యటన రోజులు కానీ ఏమేమి ఉండబోతున్నాయి, ఎట్లా చేయబోతున్నారు? సో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత he will unveil the statue, unveil the murals, then mini theatre inauguration చేస్తారు, అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇనాగ్రేషన్ చేస్తారు. పై దాకా వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాల దాకా వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ అది సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత కిందకు వచ్చి he will be experiencing all the shows. ఇది శ్రీలక్ష్మి చెప్తా ఉన్నారు. 19వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్నటువంటి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి శిల్పులు కావచ్చు, ఆర్కిటెక్చర్లు కావచ్చు పనిచేశారు. ఆ వైవిధ్యభరితమైనటువంటి అంశాలన్నీ కూడా అంబేద్కర్ స్మృతివనంలో ఉన్నాయి. కేవలం విగ్రహం మాత్రమే కాదు, కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ కావచ్చు, డిజిటల్ అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరిచినటువంటి డాక్యుమెంటరీస్ కూడా అంబేద్కర్ కింది భాగంలో ఉన్నటువంటి హాల్స్లో కూడా పొందుపరిచాము. వీటన్నిటిని కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. కేవలం టూరిజం పరంగానే కాదు, అంబేద్కర్ అంశాలకు సంబంధించినటువంటి విజ్ఞాన పరంగా కూడా ఈ అంబేద్కర్ స్మృతివనంలో అనేక అంశాలను పొందుపరిచినట్టు కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్. అంబేద్కర్ వంటి ప్రపంచ మేధావిని గౌరవిస్తూ ఆయన విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు సీఎం జగన్కు అందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు. మాకైతే ఒక సంబరం లాగే ఉందండి. సంక్రాంతి పండుగ ఎలాగొస్తుందో మాకు ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది తరతరాల నుంచి ఎప్పుడో మా కళ ఇది. చాలాసార్లు నేను ఫీల్ అవుతాను పర్సనల్గా కూడా, ఎందుకంటే మేమందరం అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి వ్యక్తులం. ఆయన యొక్క ఆశయాలైతేనేమి అవన్నీ పుణికిపుచ్చుకున్నాం మేమందరం. సో ఇంత మాకు రుణం తీర్చుకోలేనటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని, అంటే దేశం మొత్తంలో ఇవాళ పెద్ద విగ్రహం విజయవాడలో పెడుతున్నారంటే అది విజయవాడ చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో చాలామంది అంటారు పైన కనకదుర్గమ్మ కింద
వేరే క్యాస్ట్ వాళ్ళని. ఈసారి నుంచి అందరూ పైన కనకదుర్గం ఉంది, కింద అంబేద్కర్ గారు ఉన్నారని ప్రతి ఒక్కరు రాష్ట్రమే కాదు దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా జరగబోతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ 9 నెలల్లోనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారు అని అంటే నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నా జగనన్నకి. మా దళితుల కోరికలందరినీ తీర్చారు. సో అదేవిధంగా ఢిల్లీలో కూడా అందరితో పాటు ఆయనకు కూడా ఒక పెద్ద మ్యూజియం పెట్టాలనేది మా చిరకాల కోరిక. అది కూడా త్వరలోనే నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రపంచ దేశాలందరినీ కూడా గర్వించదగ్గ నేత, భారత నిర్మాత, భావి తర యువతలందరికీ కూడా ఆదర్శప్రాయుడు డాక్టర్ బాబాసాహెబ్ గారి నిలువెత్తు 125 అడుగుల విగ్రహావిష్కరణ ఈ నెల 19వ తేదీన జరగటం చాలా రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగగా ప్రజలందరూ కూడా భావించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరపున అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ గారి, అంబేద్కర్ గారి ఆశయాలు స్ఫూర్తిగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ రాజ్య స్థాపనే ధ్యేయంగా, స్థానిక పరిపాలన బలోపేతం ధ్యేయంగా అంబేద్కర్ గారి కలలుగన్నటువంటి ఆశయాలను అన్నింటినీ కూడా తూచే తప్పకుండా తన పరిపాలనలో చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు ప్రతిరూపంగానే ఈరోజు ఇక్కడ 125 అడుగుల విగ్రహం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆయన పడినటువంటి తపన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆర్థిక సమానత్వంతోనే సామాజిక సమానత్వం వస్తుందని చెప్పేసి, మెజార్టీ వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి అంబేద్కర్ గారు పడినటువంటి తపన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా సంక్షేమ పథకాలను కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కానీ రాజ్యాధికారంలో 65% పైగా వాటా ఇచ్చే విధానం కానీ, ఈ రెండు పూలే గారి విధానాలు, అంబేద్కర్ గారి విధానాలు, ఈ ఇరువురి విధానాలను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నటువంటి విధానం నిజంగా హర్షించదగ్గం. ఈ నెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద పండుగ జరగబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుంది. న్యాయ నిర్మాత, భారతదేశానికి రాజ్యాంగ కరదీపికను అందించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో అడుగడుగున అంబేద్కర్ ఆలోచనలు, ఆయనకు సంబంధించినటువంటి ఆలోచన విధానాలు కూడా ప్రస్ఫుటిస్తున్నాయి. ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దిన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే అంబేద్కర్ స్మృతివనం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచనుంది. వీడియో నరసింహతో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.